ఈ సంవత్సరము యాక్చువల్గా జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో నడుచుకొనవలెను అనేటటువంటి సిరీస్ మనము ముందుకెళ్ళాలి. బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద టైమ్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం మనము క్రీస్తు యొక్క ఆయన చేసినటువంటి పాప పరిహారం గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటే మంచిది అని నాకు అనిపించి నేను ఆ రీతిగా ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఈ వారం నుంచి అటోన్మెంట్ అనేటటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అటోన్మెంట్ అనేటటువంటి ఈ పదానికి మనము స్ట్రైట్ మీనింగ్ తీసుకుంటే కష్టం, బట్ విస్తృతంగా దీనికి మనము నిర్వచనాన్ని చెప్పొచ్చు. అటోన్మెంట్ అని అంటే తెలుగులో కనుక మీరు ఒకవేళ గూగుల్లో కానీ లేదా డిక్షనరీలో కానీ ఎక్కడన్నా చూస్తే ప్రాయశ్చిత్తము అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. ప్రాయశ్చిత్త బలి లేదా ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, అది కూడా కొంచెం కాంప్లెక్స్ వర్డ్. ప్రాయశ్చిత్తము అని అంటే అర్థం ఏంటి అని అంటే జరిగినటువంటి ఒక తప్పిదానికి దాన్ని తుడుపు పెట్టడానికి చేసేటటువంటి పని అన్నమాట. ఓకే, ఇలా అర్థం చేసుకుందాం. ఓకే, ప్రాయశ్చిత్తం లేదా పరిహారం అంటే ఏదో జరిగింది, దాన్ని సరిచేయడానికి ఏదో చెయ్యాలి, ఆ చేసేదాన్నే ప్రాయశ్చిత్తం లేదా పరిహారం. దీన్ని అటోన్మెంట్ అనే మాట వాడుతవచ్చు. ఇప్పుడు మనము అర్థాన్ని చూసాం, డెఫినేషన్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బిబ్లికల్ కాంటెక్స్ట్లో అటోన్మెంట్ అంటే ఇప్పుడు దాకా పదాన్ని మనం నిర్వచించడానికి ప్రయత్నం చేసాం. బిబ్లికల్ కాంటెక్స్ట్లో అటోన్మెంట్ అంటే అర్థం ఏంటి అని అంటే యేసుక్రీస్తు యొక్క జీవితము మరియు మరణము, రెండు విషయాలు చెప్తున్నాను నేను. త్రూ హిజ్ లైఫ్ అండ్ డెత్, వాట్ జీసస్ హ్యాస్ డన్ టు అచీవ్ అవర్ సాల్వేషన్. మనకు రక్షణ సంపాదించి పెట్టడానికి, మనకు రక్షణ కొని తీసుకొని రావడానికి, కొని తేవడం అనేటటువంటి దాన్ని నేను నిజంగా అదే ఉద్దేశంలో మాట్లాడుతున్నాను. కొని తేవడం, మనకు రక్షణను ప్రసాదించడానికి ఆయన తన జీవితం ద్వారా మరియు తన మరణం ద్వారా చేసినటువంటి కార్యాన్ని అటోన్మెంట్ అంటాం. కేవలం మరణం గురించే మనం ధ్యానిస్తే అది సగమే అవుతుంది. ఆయన యొక్క జీవితం మరియు మరణం. ఆయన జీవితం ద్వారా ఏం చేశాడండి, నాకు రక్షణ ఎలా తీసుకొచ్చాడు ఆయన జీవితం ద్వారా? కొన్ని ఉదాహరణలు ఆలోచించండి. ఆయన జీవితం ద్వారా ఆయన రక్షణ ఎలా తీసుకొచ్చాడు మనకి? ఆయన జీవితం ద్వారా బాలుడు, అక్కడి నుంచి మొదలు పెట్టండి. బాలుడు ఇక మీదట తల్లిదండ్రులకు పూర్ణ భయభక్తులతో లోబడి ఉండి వారి మాట వినుచు నడుచుకొనుచుండెను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? బాలుడు దగ్గర నుంచి. ఓకే, వాట్ ఈస్ టీచింగ్ అస్? వెళ్దాం. నేను లాస్ట్లో అడుగుతాను, వాట్ హీస్ టీచింగ్ అనేది లాస్ట్లో అడుగుతాను. అండ్ 12 ఏళ్ల వయసులో నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను సుమా, నేనేం లిస్ట్ రాసుకురాలేదు. 12 ఏళ్ల వయసులో కురువృద్ధులైనటువంటి ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులతో కూర్చొని ధర్మశాస్త్రంలోని సంగతులను గురించి చర్చిస్తున్నాడు. అంకుల్, తాతయ్య నాకు నేర్పించవా అని అడగట్లా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 he was in a position to debate with the scribes and the teachers of the law. సో అక్కడ మనకి ఏం నేర్పిస్తున్నాడు? అండ్ హీఈస్ గ్రోయింగ్. ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు పరిచర్యకు బయలుదేరాడు. 30 సంవత్సరాలు
30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన పరిచర్యకు బయలుదేరి, ఆ పరిచర్యకు బయలుదేరేటప్పుడు కూడా ఆయన ఏం చేశాడు అని అంటే, బైబిల్ ఒక చక్కని మాట ఉంది. యోహాను మృతి నొందిన తర్వాత అప్పటి నుండి ఈ మాటలను మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, దీంట్లోంచి ఆన్సర్ వస్తుంది. అప్పటి నుండి యేసు బయలుదేరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించుట ఆరంభించాను. తర్వాత శిష్యులు ఆయన పొందుతున్నటువంటి రకరకాల ఎక్స్పీరియన్సెస్ని చూసి, ప్రభు మరి ఇలా చేద్దామా, అలా చేద్దామా, మరి ఇక్కడ పర్ణశాలలు కట్టేద్దామా 3 అని అన్నారు. అంటే ఆయన మౌనంగా అలా దిగుతున్నాడు. దానికంటే ముందు యోహాను బహుగా నీళ్లున్నందున ఐనోను అనే ప్రాంతంలో బాప్తిసం ఇస్తుంటే అక్కడికి వెళ్ళి బాప్తిజం తీసుకుంటాడు. యోహాను అడ్డగించాడు. ఏంటయ్యా నీకు బాప్తిజం అవసరమా అంటే, నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము అని అన్నాడు. ఓకే, ఆలోచిస్తూ ఉండండి, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ఓకే, అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు. శిష్యులు రకరకాలుగా కోరుకుంటున్నారు, కానీ ఆయన మౌనంగా ముందుకెళ్తున్నాడు. ఒకసారి ఏమైందంటే, పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చి ఆ శిష్యుల్ని గద్దించాల్సి వచ్చింది. ఈయన చెప్పిన మాట మీరు వినండి అని గద్దించాల్సి వచ్చింది. ఈ ఒక రోజున ఆయన రోజు వెళ్ళేటటువంటి రూట్ మార్చి సమరయ మార్గము గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు మనం అలా వెళ్ళాలంతే అన్నాడు. ఇలాంటివన్నీ శిష్యులు ఒకరోజు ఆయన్ని క్వశ్చన్ చేస్తుంటే ఆయన అంటాడు, నా తండ్రి ఏమి చేయటం నేను చూస్తున్నానో అది అలాగే చేస్తున్నాను అంటాడు. ఒకరోజు ఏమైంది అని అంటే, ఆయన సిలువలో చనిపోవాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. ఆ దగ్గరకు వచ్చినప్పుడు చివరికి తన సొంత అంటే హిస్ సెల్ఫ్ ఈజ్ రైజింగ్ అగెయిన్స్ట్ హిమ్. అప్పుడు అంటాడు, నా వల్ల కావట్లేదు అని, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇక ఇప్పుడు ఏమైంది అని అంటే, వాళ్ళ అమ్మ గబాలను అడ్డుపడింది. నానా మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు అని అంటే, అమ్మా వాడు చూసుకుంటాడు నేను వెళ్తాను అని అన్నాడు. ఆయన వెళ్ళిపోతా ఉంటే ఆ స్త్రీలు బోరును ఏడుస్తుంటే, అమ్మలారా మీరు అనవసరంగా నా కోసం మీరు ఏడిసినా నేను వెళ్ళిపోతాను, ఏడవపోయినా నేను వెళ్ళిపోతాను. మీరు ఏడవలసిన ఇంకో పని ఉంది, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఇది చాలా పొగరే, పోనీ పాపం అని చెప్పి మనం ఏడుస్తుంటే మీరు ఏడుచుకోండి అంటాడా మమ్మల్ని? సావని ఎక్కడ చూసినా కూడా చాలా ఎతుమతం అంటారు చూసారు మన 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 భాషలో. ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆయన వెళుతూ ఉన్నాడు. మొత్తం దీనంతట్లో మీకు ఏం కనబడుతుంది? ఒక మాటలో చెప్పాలి నాకు, 1 word, పర్లేదు చెప్పండి, యు గెస్, ఏం కనబడుతుంది? ఒక్కరు చెప్పండి కాకరే, ఏం కనబడుతుందమ్మా? ఎస్, ఒబీడియన్స్. He was just obedient. భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారు ఏం చూపించారయ్యా అని అంటే, ఒక్క మాటలో మనం చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? ఒబీడియన్స్. ఫ్యామిలీ అడ్డొచ్చింది, స్టిల్ ఒబీడియన్స్ టు గాడ్. లోకం అడ్డొచ్చింది, స్టిల్ ఒబీడియన్స్ టు గాడ్. ఆయన స్వకీయులు, అదేంటి నువ్వు మాకు రాజు అవుతావు అనుకుంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అన్నారు. నో, ఒబీడియన్స్ టు గాడ్. శిష్యులు వచ్చారు, ఒబీడియన్స్ టు గాడ్. సెంటిమెంట్లు వచ్చినాయి అడ్డంగా, ఒబీడియన్స్ టు గాడ్. ఇమోషన్స్ వచ్చినాయి అడ్డంగా, ఒబీడియన్స్ టు గాడ్. ఆయన సెల్ఫ్ ఆయనకు అడ్డొస్తుంది, స్టిల్ ఒబీడియన్స్ టు గాడ్. విధేయత 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 విధేయత. So what I'm trying to tell you, my friends, no nothing could stop Jesus obeying to the will of God. దేవుని యొక్క చిత్తానికి
విధేయత చూపించడానికి ఏది కూడా యేసుక్రీస్తును ఆపలేదు. ఇదోండి, ఇది యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నారు. అటోన్మెంట్, ఆయన జీవితంలో ఏం చేశాడు? అటోన్మెంట్ అంటే ఇదిగోండి, ఇది ఆయన మరణం ద్వారా ఏం చేశారో మనం మాట్లాడుతూనే ఉంటాం. అటోన్మెంట్ అంటే మన రక్షణ సంపాదించడానికి, మనకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన తన జీవితము ద్వారా, మరణము ద్వారా ఆయన ఏమి చేశాడు? జీవితం ద్వారా ఆయన ఏం చేశాడు అయ్యా అని అంటే, ఆయన జీవితం ద్వారా విధేయత నేర్చుకొని విధేయత చూపించగలిగాడు. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఏం చేశాడు అని అంటే, లోకానికి ఏం చేశాడో మనం చెప్తాం. ఏంటి? గుడ్డివారి కళ్ళు ఇచ్చాడు, కుంటివారి కాళ్ళు ఇచ్చాడు, చచ్చిన వారిని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, వాళ్ళకి ఆహారం పంచిపెట్టాడు. కాదు, ఇదంతా కూడా పబ్లిక్ మినిస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అని హెబ్రీ పత్రిక రాస్తుంది అని అంటే, ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఒకవేళ ఆయన జీవితంలో విధేయత గనక నేర్చుకోకపోతే అటోన్మెంట్ జరిగి ఉండేది కాదు, మనకు రక్షణ కలిగి ఉండేది కాదు. అంటే మనకు రక్షణ సంపాదించడానికి యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితం ద్వారా మరియు మరణం ద్వారా చేసిన కార్యాన్ని పాప పరిహారం అంటాం, అటోన్మెంట్ అని అంటాం. ఆయన జీవితం ద్వారా ఏం చేశాడు? ఆయన జీవితం ద్వారా ఏం చేశాడు అని అంటే, విధేయత నేర్చుకొని ప్రతి చోట కూడా దేవుడికి విధేయత చూపిస్తూ వచ్చాడు. విధేయత నేర్చుకోవడానికి ఆయన ఏ స్కూల్ ద్వారా వెళ్ళాల్సి వచ్చిందో తెలుసా? ఎవరైనా చెప్పాలా? టపీమని చెప్పాలా? ఏం స్కూల్ అది? ఏం స్కూల్? తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? వాక్యం అంటుంది, శ్రమ వలన విధేయత. ఏమొస్తుందంట? విధేయత. యేసుక్రీస్తు వారు తన జీవితం ద్వారా మనకు రక్షణ ఎలా తీసుకొచ్చారు అని అంటే, ఆయన జీవించిన కాలంలో బ్రతికున్నప్పుడు గనక విధేయత చూపించకపోయి ఉంటే, విధేయత నేర్చుకోకపోయి ఉంటే మనకు రక్షణ వచ్చుండేది కాదు. అసలైన శ్రమ ఏంటో తెలుసా? అవాంతరాలు, అవరోధాలు వచ్చినప్పుడు కాదు, అవకాశాలు వచ్చినప్పుడు విధేయత చూపించడం అతిపెద్ద శ్రమ. తెలుసా మీకు? అవరోధాలు వచ్చినప్పుడు ఈజీగా మనము దాటేస్తాం. అవకాశాలు వచ్చినప్పుడు, ఓ పర్ణశాల కట్టేసుకుందాం ఇక్కడ అని అంటే, బాగుంది కదరా, ఈ ఆలోచన ఏదో బాగుంది, అనవసరంగా ఆయన నన్ను సిలుమి చంపేసేలాగా ఉన్నాడు, ఒరే మీరు ముగ్గురు కలిసి నన్ను ఆపేండిరా. అవకాశాలు. ఆయనను రాజును చేస్తానన్నారు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. తల్లి అడ్డం పడిపోతుంది, కుమారుడా అంటుంది. శిష్యులు అడ్డుపడిపోతున్నారు. ఇంత బలం, ఇంత బలగం, ఇంత ఫాలోయింగ్ నాకుండగా నాకెందుకండి శ్రమలు అని గనక యేసుక్రీస్తు వారు అనుకోనుండుంటే మనకు రక్షణ సమకూడి ఉండేది కాదు. మనకు రక్షణ సమకూడడంలో ఆయన జీవితం కూడా కారణమే. ఆయన జీవితం ద్వారా, హిస్ లైఫ్ అండ్ నౌ హిస్ డెత్. ఆయన మరణం ద్వారా ఏం జరిగింది? జీవితం ద్వారా నేర్చుకున్న విధేయతను ప్రదర్శించాడు. అదే మరణం. నా కవిత్వం అర్థం కాలేదు కదా మీకు? జీవితం అంతా ఏం చేశాడు? విధేయత నేర్చుకున్నాడు. తన మరణము ద్వారా ఆ విధేయతను కనబరిచాడు. సో సిలువలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సింపుల్. He had demonstrated obedience. ఫైనల్ స్ట్రోక్ ఒబీడియన్స్కి ఏమన్నాడు చెప్పండి? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. కంప్లీషన్. This brought us salvation. This is called
అటోన్మెంట్. సో నేను ఇంకా అటోన్మెంట్ యొక్క డెఫినేషన్ దగ్గరే ఉన్నాను. పాప పరిహారము, ప్రాయశ్చిత్తము, అటోన్మెంట్ అంటే మీనింగ్ ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు నాకు రక్షణను సంపాదించి పెట్టడానికి యేసుక్రీస్తు వారు తన జీవితం ద్వారా మరియు తన మరణం ద్వారా చేసినటువంటి కార్యాన్నే అటోన్మెంట్ అంటాము. ఎక్కడైనా తన జీవితంలో విధేయత చూపించకపోయి ఉండుంటే, విధేయత నేర్చుకోకపోయి ఉండుంటే, ఆయన విధేయత చూపించకపోయి ఉండేవాడు. ఆయన విధేయత చూపించకపోయి ఉంటే నాకు రక్షణ వచ్చి ఉండేది కాదు. ఓన్లీ 2 scriptures I will show you today. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించి. దీన్ని మనం ఇలా చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన కుమారుని మన కొరకు అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించాడు అనంటే, ఆ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించకుండా నిత్య జీవం పొందడానికి. అంటే ఏంటి? కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు నాశనం వైపుకు వెళ్ళిపోతున్నాడు అని అర్థం. నాశనం వైపుకు వెళ్ళేవాడు నాశనం వైపుకు వెళ్లకుండా బ్రతికి బయటపడాలి అనంటే ఏం జరగాలి అనంటే, ఆయనను అంగీకరించాలి. ఎందుకు అనంటే, ఆయన కార్యాన్ని నెరవేర్చాడు గనక. ఆయన కార్యాన్ని నెరవేర్చాడు గనక. ఇక్కడ మనకి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక ప్రధానమైనటువంటి మాట కనబడుతుంది. ఏంటి ఆ మాట? చెప్పాలి. ఏంటి ఆ మాట? ప్రధానమైనటువంటి మాట ఏంటి? ద కీ వర్డ్ ఏంటి? ప్రేమ. ప్రేమ. సో అసలు పాప పరిహారం జరగడానికి, అటోన్మెంట్ జరగడానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుడు పాప పరిహారాన్ని ఎందుకు చెయ్యాలి అనంటే, ద ఫస్ట్ రీజన్ ఈజ్ లవ్. ఇక్కడ చూడండి, గాడ్ త్రూ హిస్ సన్ బై హిస్ లవ్. దేవుడు తన కుమారుని ద్వారా ప్రేమ చేత, ప్రేమ వలన. ఇక్కడ కుమారుడు లేకుండా పాప పరిహారం లేదు. కానీ కుమారుని ద్వారా ఈ పాప పరిహారాన్ని ఎందుకు తీసుకొచ్చాడయ్యా అనంటే, కారణం ఏంటి అనంటే ప్రేమ. ప్రేమ. ప్రేమతో ఈ కుమారుణ్ణి చంపాడు. ఎవరి మీద ప్రేమతో? మన మీద ప్రేమతో. ఓకే, ఐ విల్ షో యూ వన్ మోర్ స్క్రిప్చర్. రోమన్స్ చాప్టర్ 3. రోమపత్రిక 3వ అధ్యాయము అపొస్తలుడైన పౌలు ఎందుకు రాస్తున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ధర్మశాస్త్రము వలన మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది అనేటటువంటి ఒక వాదన చాలా గట్టిగా జరుగుతుందన్నమాట. ఈ 3వ అధ్యాయం నుండి ఇదంతా జరుగుతూ 7వ అధ్యాయం వరకు అది చాలా విపరీతమైనటువంటి దానిలాగా వెళ్ళింది. ఇప్పుడు 6వ అధ్యాయంలో దానికి అఫ్కోర్స్ కంక్లూజన్ ఇచ్చాడు. కంక్లూజన్ ఇచ్చిన తర్వాత దానికంటే ముందు ఈ 3వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూద్దాం. చూడండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించాడు. ఏం చేశాడంటండి? పూర్వం జరిగిన పాపాలని. ఎందుకంటే మరి పూర్వం జరిగిన పాపాలకి పరిహారం లేదుగా, మరి వాటిని ఏం చేశాడు? ఉపేక్షించాడు. ఈ మాట అర్థం చేసుకోవాలంటే మనము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలోనికి వద్దాం. 17వ అధ్యాయంలో ఈ 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలమందు, అజ్ఞానం అంటే ఏంటి? తెలీదు. వాళ్ళకి తెలీదు. ఏం తెలియదు వాళ్ళకి? దేవుని ప్రేమ. ఇంకా ఏం తెలియదు? రక్షణను గురించినటువంటి
అవగాహన లేదు వాళ్ళకి. వాళ్ళు కేవలము రక్షణను గురించినటువంటి ఫోర్ టేస్ట్ చూస్తున్నారు. ఏంటి ఆ ఫోర్ టేస్ట్? జలములో పడి వెళుతున్నారు, దేవుడు కాపాడుతున్నాడు. అగ్ని మీదకు వస్తుంది, దేవుడు కాపాడుతున్నాడు. ఉపద్రవాలు వస్తున్నాయి, దేవుడు కాపాడుతున్నాడు. ఆహా, దేవుడు కాపాడుతాడన్నమాట అని ఒక చిన్న ఫోర్ టేస్ట్. తినబోయే ముందు రుచి చూస్తాను చూసారా, అదిగో అలాంటిది కలుగుతుంది. కానీ నిజమైన రక్షణను గురించినటువంటి జ్ఞానం వాళ్ళకుందా? లేదు. క్రీస్తు ద్వారా కలిగేటటువంటి ప్రొవిజన్ లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు అని అంటే, ప్రొవిజన్ ఏం లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే చూసి చూడనట్టు వదిలేశాడు. మరి ప్రొవిజన్ లేదు కదా, ప్రొవిజన్ లేదు. ప్రొవిజన్ లేనప్పుడు ఏం చేస్తారు? చూసి చూడనట్టు వదిలేశాడు. దానికి కారణం ఏంటి అని అంటే ప్రేమ. ఇప్పుడు అదే చదువుదాం, 25వ వచనం, ఆ రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఏం చేశాడు? ఉపేక్షించాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే పాత నిబంధనలు ఏం చేసినా కూడా ఓకే అయింది. ఓకే కాదు. అక్కడ రక్షణకు అవకాశం లేదు కాబట్టి దేవుడు వాటిని కాస్త చూసి చూడనట్టు వదిలేశాడు. అదే అపోస్తుల కార్యంలో ఏమైనది? ఇప్పుడైతే జ్ఞానం ఉంది. ఇప్పుడైతే అంతటా అందరూ ఏం చేయాలి? మారు మనసు. ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు సువార్త మొదలుపెట్టడమే ఏమని మొదలుపెట్టాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. Now the message came. Where is the message? మనం అనుకుంటాం మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో కూడా కదా మరి మెసేజ్ ఉంది. కాదు, ఇదిగోండి మెసేజ్ ఇక్కడ ఉందన్నమాట. మెసేజ్ సువార్తను నమ్మండి. సువార్తను నమ్మండి. పరలోక రాజ్యము సమీపించినది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్. ప్రభువు సమీపముగా ఉన్న కాలమందే ఆయనను అంగీకరించండి. హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఐఎమ్ వెరీ మచ్ అవైలబుల్. డోంట్ నెగ్లెక్ట్. ఇంత గొప్ప రక్షణ అంటే ఏంటి? ఆయనే. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం? ఎంత గొప్ప రక్షణ అంటే విధేయత నేర్చుకొని విధేయత చూపించి మన కొరకు సంపాదించబడిన రక్షణ. ఆ విధేయత చూపించడానికి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనదగని భాగ్యమని అనుకొనకుండా మనుష్య రూపముగా పుట్టి దాసుని రూపము దాల్చుకొని సిలువ మరణం వరకు తాను చూపిన విధేయత వలన ఘనతను పొందాడు ఆయన. అక్కడ కూడా ఏం కనబడుతుంది? ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ ఒబీడియన్స్ అనేది? అక్కడి నుంచి ప్రారంభమైంది, ఇక్కడ కొనసాగింది, ఇక్కడ కంప్లీట్ అయింది, మనకు రక్షణ తీసుకొచ్చింది. ఏమంటాడు? పూర్వమందు చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని, అంటే అప్పుడు ప్రేమతోటి, ఫస్ట్ వర్డ్ నేను ఈరోజు మీకు 2 స్క్రిప్చర్స్ 2 పదాలు నేర్పిస్తున్నాను. యోహాను సువార్త 3:16లో ప్రేమ కనబడింది మనకి. ఇప్పుడు ఏమన్నాడంటే ఆ ప్రేమతోటి, కనికరంతో, ఓరిమితోటి అప్పుడు అలాగా ఉపేక్షించినందున, అంటే పట్టించుకోలేదు. కానీ మరి దేవుడు కేవలము ప్రేమామయుడా? ఒక కోణం చూపించకూడదు దేవుడి గురించి. డోంట్ సీ గాడ్ ఇన్ వన్ యాంగిల్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన కుమారునిచ్చెను. ఆ జ్ఞాన కాలమందు ప్రేమతో వదిలేశాను, కనికరం చేత వదిలేశాను. కాదు. ఆ సమయానికి వదిలేశాడు. చాలా జాగ్రత్త, ఈ మాట వినండి. ఆ సమయానికి వదిలేశాడు, కానీ
భూమి మీద మనుష్యులు చేసే ప్రతిదానికి, మరి ముఖ్యంగా పాపానికి శిక్ష విధించాల్సిందే. ఎందుకు అనంటే దేవుడు కేవలం ప్రేమామయుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. న్యాయం కూడా తీర్చాలి. కానీ ఆ కాలమందు న్యాయం తీర్చడానికి ప్రొవిజన్ లేదు. ఈ న్యాయం తీర్చడం కూడా ఎందుకు? వాళ్ళను నశింపజేయడానికి కాదు, వాళ్ళను న్యాయము తీర్చి, చూడండి, ప్రేమతోటి కనికరముతోటి ఉపేక్షించిన ఆయన న్యాయవంతుడు కాబట్టి వాళ్ళకు న్యాయమైన తీర్పు తీర్చి, న్యాయమైన తీర్పు ద్వారా నీతిమంతులనుగా చేసుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము ద్వారా నీతి అనేటటువంటి ప్రొవిజన్ని అనుగ్రహించాడు. ఐ క్లియర్? చదువుదాం, ముందుకెళ్తే అర్థమవుతుంది. క్రీస్తు యేసు ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని, అంటే చూసారా, ఇప్పుడు తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచిన దేవుడు ఇప్పటి కాలమందు తన నీతి కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతునుగా తీర్చువాడును అయి ఉండుటకు ఆయన ఈలాగూ చేసెను. కొంచెం కాంప్లికేటెడ్గా కనబడుతుంది, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఏంటంట, ఆ రోజుల్లో చూసి చూడనట్టు, ఆ రోజుల్లో కనికరం చేత ఎందుకు వదిలేశాడు అని అంటే, అలా ఏం కాదు. ఏంటంటే నీతి అనేటటువంటిది ప్రొవిజన్ లేదు కదా. ఈ ప్రొవిజన్ మరి రావాలి అని అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చిందింపబడాలి కదా. సో ఆ రక్తమునందు నీతి అనుగ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని, విశ్వాసం ఉంచని వారిని, అంటే తీర్పు తీర్చడానికి ఉన్నటువంటి పారామీటర్ ఏంటి అని అంటే, ప్రేమతో నేను చూసి చూడనట్టు కనికరముతోటి అలా ఉపేక్షించాను. ఇప్పుడు ప్రొవిజన్ ఉంది, మీరు కనుక విశ్వసిస్తే మిమ్మల్ని నీతిమంతులుగా నేను తీర్చుకుంటాను. అటాన్మెంట్లో 2 పదాలు చూపిస్తున్నాను నేను మీకు: ప్రేమ, నీతి. లవ్ అండ్ జస్టిస్, నాట్ జస్ట్ లవ్. కనికరంతో దేవుడు వదిలేస్తాడు, చూసి చూడకుండా వదిలేస్తాడు. నో. అప్పుడు ఎందుకు వదిలేశాడు అని అంటే, నీతి అనే ప్రొవిజన్ లేదు కాబట్టి. ఇప్పటి కాలములో ఈ నీతిని సంపాదించినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసము గనక ఉంచితే, ఆ విశ్వసించిన వారందరికీ న్యాయమైన తీర్పు తీర్చి నీతిమంతులుగా తీర్చుకోవడం కొరకు ఆయన అప్పటి కాలమందు ఓర్పుతోటి వెయిట్ చేశాడు. సో ఈ అటోన్మెంట్, పాప పరిహారము, దీని వెనక ఉన్నటువంటి కారణం, పాప పరిహారానికి ఉన్నటువంటి సోర్స్ ఏం కనబడుతుందంటే మనకి దేవుని యొక్క ప్రేమ మరియు నీతి. వచ్చే వారం ఈ అటోన్మెంట్ గురించి మరిన్ని విషయాలు, అంటే అసలు ఈ అటోన్మెంట్ దీని స్వభావం ఎలా ఉంటుంది, దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆ విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, విత్తబడినటువంటి వాక్యాన్ని మీ సన్నిధిలో నాయన అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి హృదయంలో లోతుగా నాటబడను గాక. నాయన మీ యొక్క చిత్తమును ఎరిగి ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని, నాయన మీరు అనుగ్రహించిన పాప పరిహారాన్ని మేము తెలుసుకొని గ్రహించి ముందుకు సాగడం మీ కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.